నారా లోకేష్ గారి రెడ్ బుక్లో ఆ 5గురి పోలీస్ ఆఫీసర్ల పేర్లు ప్రముఖంగా ఉన్నాయంటూ టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు బయటపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆ 5గురు సీనియర్ ఆఫీసర్లు ఎవరు అంటూ ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైన నేపథ్యంలో అసలు ఈ 5గురు పోలీస్ ఆఫీసర్లు ఎవరు, వాళ్ళ పేర్లేంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నారా లోకేష్ గారి రెడ్ బుక్లో ప్రముఖంగా ఆ 5గురి పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఉన్నాయి అంటూ కూడా టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు గారు బయటపెట్టారు. ఇంతకీ ఆ 5గురు పోలీస్ ఆఫీసర్లు ఎవరు? ఆ 5గురు పోలీస్ ఆఫీసర్లలో భయం మొదలైందా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, అది బహిరంగ రహస్యమే. వాళ్ళేం చాటుమాటుగా చెప్పట్లేదు కదా. ఓకే, వాళ్ళు ఏం చెబుతున్నారు? మొట్టమొదటి నుంచి కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, లేకపోతే ఈ రక్షబొట్ట వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, గ్రామ స్థాయిలో నాయకులు కావచ్చు, ఎవరు అయితే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అకారణంగా వాళ్ళని నిర్బంధించారో లేకపోతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళందరి పేర్లు దాంట్లో ఉదాహరిస్తూనే ఇవన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెబుతానే ఉన్నారు. ఇప్పుడు 5గురు అధికారులు ఎవరు ఏంటనేది మీరు ధర్మ సందేహం రావచ్చు. వాళ్ళు చిత్తూరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సందర్భంగా చిత్తూరులో జరిగిన కార్యక్రమాలు క్షుణ్ణంగా తెలుసు మీకు. ఆ రోజు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని భుజాన వేసుకొని జరిగిన దారుణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా బాధితులను ఎవరైతే ఉన్నారో వాళ్ళే నేరగాళ్లుగా చిత్రీకరిస్తూ వాళ్ళ మీదే అభియోగాలు మోపుతూ అన్ని వందల మంది మీద అక్రమంగా ఫిర్యాదు చేసి చాలామందిని మొన్నటిదాకా కారాగారంలో పెట్టడం కూడా జరిగింది కదా. ఆ అధికారి ఒకళ్ళు అనేది వీళ్ళ అభిప్రాయం. ఇక రెండవది, చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎవరైతే అకారణంగా నిర్బంధంలో తీసుకున్నారో కర్నూలు జిల్లాలో వాళ్ళని చెప్పని, ఇక అట్లా చూసుకుంటా ఉంటే మన సిఐడి చీఫ్ సంజయ్ గారు, ఇంకా ఈ మన రైతులకి సంబంధించి కార్యక్రమం జరిగేటప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎస్పీ గారు, డీజీపీ ఐజీ గారు, ఎస్పీ గారు నాకు సరిగ్గా గుర్తులేదు. ఇలా మొత్తానికి ఇంకొక ఆయనతో కలుపుకొని మొత్తం 5గురు. ఈ జరుగున కార్యక్రమాలన్నిటికీ సంబంధించి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తించారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క అభిప్రాయం, వాస్తవం కూడా అందులో. ఓకే, కాబట్టి ఏ అధికారిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతిమంగా దీనికి సంబంధించినంత వరకు ఈ పుస్తకంలో ఒక్క అధికారిని కూడా మేము ఉపేక్షించేది లేదు. న్యాయబద్ధంగా చట్టపరంగానే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా నేను రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, నారా చంద్రబాబు నాయుడు గారని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మరుసటి క్షణం నుంచి నేను మంత్రి పదవి తీసుకోకుండా దీని మీదే దృష్టి పెట్టి ఈ లెక్కలన్నీ సరిచేస్తానని చెప్పని లోకేష్ బాబు గారు చెబుతానే ఉన్నాడు కదా. ఇక దాని గురించి రెండో ఆలోచన ఏముంటుందో చెప్పండి. ఆయన బహిరంగానే చెబుతానే ఉన్నాడుగా. మొన్న కూడా చెప్పాడు కదా, నాకు మంత్రి పదవి అవసరం లేదు, ఈ లెక్కలన్నీ సరిచేయాలి, మన శ్రేణులకు జరిగిన అన్యాయానికి, రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి ఎవరైతే కారకులు అవుతారో, ఎవరైతే బాధ్యులు అవుతారో, ఎవరైతే రాక్షసానందం పొందే వాళ్ళకి సహకరించారో వాళ్ళందరూ కూడా శిక్షలు వేయించేంత వరకు నేను నిద్రపోనని చెబుతానే ఉన్నాడు కదా. మీరు అన్నట్టు నిస్సందేహంగానే వాళ్ళ మీద వాళ్ళకి అందరికి కూడా ఒక రకమైన భయం ఏర్పడిన మాట వాస్తవమే. దానికి సంబంధించి కొంతమంది అధికారులు చంద్రబాబు నాయుడు గారితో కలిశారని చెప్పుకొని ఈ మధ్య మనం విన్నాం. ఆ తర్వాత కొంతమంది వారితోటి మాట్లాడారని, రేపొద్దున ఏ పరిస్థితుల్లో మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సహకరించాల్సి వచ్చింది, ఇది మా యొక్క నిర్ణయం కాదు అని చెప్పని కొంతమంది అధికారులు ఏ విధంగా ఉన్నారంటే, అంటే నాకు తెలిసిన సమాచారం చెప్తాను నేను. కొంతమంది అధికారులు అయితే ఏ విధంగా ఉన్నారంటే, ఇంకా 10-12 మంది అధికారులు వాళ్ళు కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా బాగా ఉంటే ఒక సంవత్సరంన్నర మాత్రమే వాళ్ళకి పనిచేసే అవకాశం ఉంది. వాళ్ళు ఏమైనా నిర్ణయించుకున్నారంటే, ఇంకేముందలే ఒకవేళ మా మీద ఏదైనా అభియోగాలు ఉన్నా కూడా ఇది విచారణ చేసి ఇది అయ్యేలోపు ప్రభుత్వం మారితే మనం మళ్ళీ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవచ్చు,
ఓకే. మన పని మనం చేసుకోవచ్చు. గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి, వాళ్ళు అంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదని భావించి వాళ్ళు ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లోకి బదిలీ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా గతంలో కొన్ని వార్తలు మనం చూసాం. బదిలీ చేసుకోవడమే కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ఎందుకు సహకరిస్తున్నారు అంటే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఎవరేమనుకున్నా కాదన్నా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఇంకా రేపు పొద్దున ఒకవేళ విచారణ ఏదన్నా ఎదుర్కొన్నారనుకోండి, ఆ విచారణ సాగదీసి 3-4 ఏళ్ళు పడతా ఉంది. ఈలోపు వాళ్ళ పదవి విరమణ కూడా చేస్తారు. దానివల్ల వచ్చిన నష్టం అంటూ ఏం లేదు. కాకపోతే రేపు పొద్దున వాళ్ళు విశ్రాంతి అధికారులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఏదన్నా ఆగిపోతే దానికంటే ఎక్కువ మొత్తం ఇటు నుంచి వస్తుంది కాబట్టి సరిపెట్టుకుంటారు. ఓకే, అది అంతిమంగా వాళ్ళకు మాత్రం ఎలాంటి రెండో ఆలోచన అయితే లేదు. వాళ్ళ కోరిక జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానే ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా కొంతమంది సహకరిస్తారు. వాళ్ళు ఢిల్లీ స్థాయిలో ఉన్నా లేకపోతే విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. వాళ్ళకి తగు శిక్ష విధిస్తాను అని చెప్పని ఆ ఎర్ర పుస్తకం పట్టుకుని ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా పేర్లు రాసుకుంటానే ఉన్నాడు. ఒక పుస్తకం నిండిపోయిందని చెబుతున్నారు. రెండో పుస్తకం కూడా మొదలు పెట్టారని. ఏంటి ఒక పుస్తకం నిండేంత పోలీస్ అధికారుల పేర్లు దాంట్లో రాయడం జరిగిందా? నేను అది చెప్పిన పోలీస్ అధికారులే కాదు, అన్ని డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని దాంట్లో కావచ్చు. 25,000 మంది అధికారులను కానీ వాలంటీర్లు కానీ గుర్తించారు ఈ యొక్క ఓట్లు తొలగింపు కావచ్చు చేర్పుల కార్యక్రమంలో. అర్థం చేసుకోండి మీరు, 25,000 మందిని గుర్తించడం కూడా జరిగింది. అంటే ఆ రెడ్ బుక్ లో ఇప్పటి వరకు 25,000 మంది పేర్లు ఉండొచ్చా? నిస్సందేహంగా. ఇప్పటికే అచ్చెన్నాయుడు గారు ఐదుగురు పోలీస్ ఆఫీసర్ల పేర్లు బయటపెట్టిన నేపథ్యంలో మిగతా వారు భయపడే పరిస్థితి ఉంటుందా, భయపడే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు సార్? భయపడతారు, అందులో అనుమానం లేదు. ప్రజాభిప్రాయం కనపడతా ఉంది. ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళకి ఆ విషయం క్షుణ్ణంగా తెలుసు కాబట్టి భయపడే మాత్రం వాస్తవమే. కాకపోతే మేకపోతు గాంభీర్యం కొంతమంది ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేంత వరకు కూడా బయటికి రాకుండా అప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళకి సహకరించాలని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో కొన్ని పేర్లు మిగతా వారి అధికారుల్లో కానీ లేకపోతే మీరు చెప్పినట్లుగా అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వారి వైఖరి మారే అవకాశం ఏమైనా కనపడుతుందా అంటే ఏం చెప్తారు? వైఖరి మారిద్ది అంటే నిస్సందేహంగా మారుతుంది. ఎన్నికల సమయం వచ్చేటప్పుడు మారుతూనే ఉండదు. గతంలో ఏమైంది, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారా? గతంలో ఏమైందంటే 6 నెలల ముందే అభిప్రాయం తెలుసుకొని ప్రభుత్వ పెద్దలు ఏదైనా ఒత్తిడి చేసినా కూడా లొంగిపోకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఆ పరిస్థితి లేదు. అట్లాగే అధికారులు కూడా కొంతమంది అలానే ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫలానా తేదీన ఎన్నికలు జరుగుతాయి అని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వానికి సహకారం అందజేయకుండా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. అప్పుడు దాకా ఈ ప్రభుత్వానికి కూడా సహాయ సహకారాలు విస్తృతంగా అందజేస్తారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. భయపడతారా భయపడరా అనేది రెండో విషయం. ఈ గత ప్రభుత్వాలన్నీ చూసుకుంటా ఉంటే చాలా మంది మీద కూడా అభియోగాలు వస్తాయి తప్ప. అంటే ఈ రెడ్ బుక్ అనేది కూడా అధికారులను భయపెట్టడానికి అంటూ కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు కొంతమంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆయన చెబుతూనే ఉన్నాడు కదా, ఆయన దాచుకుంటున్నాడా? భయపెట్టలేదు, వాస్తవాలు చెబుతున్నాడు కదా ఆయన. వీళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి భయం పడుతుంది. తప్పులు వీళ్ళు చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళే కదా తప్పులు చేపిస్తుంది. లేదు అంటే తప్పు చేసే అధికారులని ప్రభుత్వం శిక్షించాలి కదా, శిక్షించలేదు కదా. చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. దాడులు ఎదుర్కొన్నవారు, గాయాల పాలైన వాళ్ళు, అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు, వాళ్ళనే తిరిగి నేరగాళ్ళుగా వీళ్ళు చిత్రీకరిస్తూ అభియోగాలు మోపుతున్న తర్వాత చాలా స్పష్టంగా కనపడుతూ గతంలో మనకు తెలియదు ఏదైనా సంఘటన జరిగి ఉంటే జరిగింది అనుకునేవాళ్ళు సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఆధారాలు ఉండేవి. ఈరోజు ఎక్కడ పడినా ఏ సంఘటన జరిగినా కూడా 1/2 నిమిషంలో అందరికీ తెలిసిపోతా ఉంది చరవాణీల ద్వారా. ప్రపంచవ్యాప్తం మొత్తం జరుగుతూనే ఉంది. అవన్నీ ప్రత్యక్షంగా కనపడతానే ఉన్నాయి. అయినా సరే అభియోగాలు మోపుతూ అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా అధికారులు ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఈ చేసే వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందజేస్తూ సామాన్యుల మీద, పార్టీ కార్యకర్తల మీద, పార్టీ నాయకుల మీద ఇలాంటి నిర్బంధకాండ వాళ్ళు ప్రయోగిస్తున్న తర్వాత, అన్ని సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్న తర్వాత, న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నవి స్పష్టంగా ఉన్న తర్వాత ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకున్నందువల్ల ఇంక ఉపయోగం ఏముంది? స్పష్టమే కదా అది. ఓకే.
అదే లోకేష్ బాబు గారు ఏం దాచుకోవట్లేదు కదా, ఆయన బహిరంగానే చెబుతానే ఉన్నాడు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు, పార్టీ నాయకులు చెబుతానే ఉన్నారు. నిస్సందేహంగా దీని ప్రభావం అనేది అధికారుల మీద ఉంటుంది, వాళ్ళందరికీ శిక్షలు పడతాయి, అందులో అనుమానం లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.